ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేయచ్చు. సంవత్సరము మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు మనలను తన హస్తములో భద్రపరిచి కాపాడుచు అనేకమైనటువంటి మేలులతో అనేకమైనటువంటి ఉపకారములతో మనలను బలపరుస్తున్నటువంటి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క దినములలో మన జీవితములో దేవుడు చేసిన మేలులను బట్టి ఆయనకు కృతజ్ఞులమై ఉండవలసినటువంటి బాధ్యత, భారము మనపై ఉందని దేవుని సేవకునిగా నేను మీకు తెలియచేయచ్చు ఉన్నాను. అందుకని నా జీవితములో ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువక, దేనిని విడువక ఆయనకు మనము కృతజ్ఞులమై ఉండాలి. దావీదు భక్తుడు తన కీర్తనంతటిలో కూడా ప్రత్యేకంగా వాడుచున్నటువంటి పదం ఏమిటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఈరోజు మన యొక్క జీవితంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి సాక్ష్యమును మనము కలిగి ఉండాలి. ఎందుకంటే మీరు ఎన్ని కలిగి ఉన్నా కృతజ్ఞతా భావము లేకపోతే, కృతజ్ఞత ఆ యొక్క మనస్సు లేకపోతే మీ యొక్క బ్రతుకు వ్యర్థమైనటువంటిది. గమనించండి, ఏ స్థితిలో నుండి ఏ స్థాయికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడో అందుకు మనము దేవునికి చెల్లించవలసినటువంటిది కృతజ్ఞతాస్తుతులు. ఆ కృతజ్ఞతాస్తుతి మనము చెల్లించనంత కాలం, మనము కృతజ్ఞులముగా ఉండనంత కాలము మన యొక్క జీవితం అంతా వ్యర్థమని దేవుని సేవకునిగా నేను మీకు తెలియచేయచ్చు ఉన్నాను. నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితంలో దేవుని పట్ల, ఆయన చేసిన మేలుల పట్ల మనము కృతజ్ఞులమై ఉండాలి అని దేవుని వాక్యము సెలవిచ్చుచు ఉన్నది. అందుకని పరిశుద్ధ గ్రంథములో అపోస్తులైనటువంటి పౌలు గారు మనందరికీ ఒక మాదిరి అయ్యుంటూ ఉన్నాడు. ఆయన ఎంతో వ్యతిరేకి, దూషకుడు, హింసకుడు, హానికారుడు అయినప్పటికీ దేవుడు తనను ప్రేమించి, దేవుడు తన పట్ల చేసిన మేలులన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞుడుగా తన బ్రతుకు కాలమంతా బ్రతికి ఉన్నాడని మనము గ్రహించాలి. అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనములో ఒక వాక్య భాగాన్ని నేను మీకు గుర్తు చేయాలని ఆశిస్తూ ఉన్నాను. నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఎంత చక్కని మాట, ఎంత చక్కని అనుభవంతో మరి పౌలు గారు నేటి సంఘమునకు, నేటి క్రైస్తవ తరమునకు ఇచ్చుచున్నటువంటి ఒక గొప్ప స్టేట్మెంట్. నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఎందుకంటే పౌలు యొక్క జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే ఆయన హానికరుడు, దూషకుడు, హింసకుడు అయినప్పటికీ
దేవుడు తనను ప్రేమించాడు. దేవుడు తన పట్ల గొప్ప కార్యాలు జరిగించాడు. నన్ను బలపరిచిన. ఈరోజు ఎంతమంది మనలను బలపరుస్తూ ఉన్నారు? ఈరోజు ఎంతమంది మన పక్షాన నిలవబడుతున్నారు? జ్ఞాపకం చేసుకోనండి. నీవు బలహీనుడు కావచ్చు, నీవు పాపివు కావచ్చు, నీవు ఎన్నిక లేని వాడివి కావచ్చు, నీవు జ్ఞానము లేని వాడివి కావచ్చు. కానీ దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు. దేవుడు తన పరిచర్యను, సేవను మీకు అప్పగించి ఉన్నాడు. కనుక మీరు ఎంత ధన్యులు. మిమ్ములను బలపరిచిన దేవుడు, మీ పక్షమున కార్యములను జరిగించిన దేవుడు. అందుకనే దేవుని వాక్యం చెప్పుచున్నది, నన్ను బలపరుచిన వాని యందే నేను సమస్తమును చేయగలను. మనం ఎప్పుడైతే దేవుణ్ణి బలపరుస్తామో, మనం ఎప్పుడైతే దేవుని కొరకు నిలవబడతామో, మనం ఎప్పుడైతే దేవుని యొక్క పరిచర్య కొరకు మనలను మనము సజీవముగా సమర్పించుకుంటామో, దేవుడు మనలను బలపరుస్తాడు. దేవుడు మన పక్షాన నిలవబడి గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కనుక దేవుడు బలపరిచినటువంటి వ్యక్తి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞుడై ఉండాలి. ఎందుకంటే ఈ లోకములో మనలను బలపరిచేవారు లేరు, కానీ బలహీనపరిచేవారే బహు ఎక్కువ మంది. మన యొక్క పతనాన్ని కోరుకునేవారే ఉన్నారే, కానీ మన అభివృద్ధిని ఆక్షించేవారు లేరు. అందుకే ఈరోజు నీ జీవితంలో నిన్ను ఎక్కువగా ఎవరు బలపరిచారో, నీ కొరకు ఎవరు నిలబడ్డారో, నిన్ను ఎక్కువగా ఎవరు ప్రేమించారో మీరు గుర్తించండి. మన శ్రమలో, మన రోగములో, మన దుర్దశలో, మన అపాయాలలో, మన ప్రమాదాలలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మన పక్షాన ఉన్నాడు. అందుకే ఆయన బలపరిచినందునే ఈరోజు మనము సజీవులముగా ఉన్నామని దేవుని సేవకునిగా నేను మీకు నిర్భయముగా చెప్పగలను. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఎఫెసీ రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 29వ వచనంలో చూచినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడుచు ఉన్నటువంటి మాటను మీ కొరకై నేను చదువుచు ఉన్నాను. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాషేదైనను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు, బలపరచబడి ఉన్నారు. కనుక ఈరోజు నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని పరిశుద్ధాత్మ మనలను బలపరిచి ఉన్నది. దేవుని పరిశుద్ధాత్మ మన బలహీనతలను భరించి ఉన్నది. దేవుని వాక్యం చెప్పుచున్నది, మనమింకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యేసు యుక్త కాలమున మన కొరకు మరణించెను. మనమింకనూ బలహీనులమై ఉండగా, మనం ఎప్పుడు బలహీనులమో అప్పుడే బలవంతులము. దేవుని యొక్క బలము మనలను బలపరుచుచున్నదని గుర్తించండి. అందుకే దేవుని వలన బలమునందు మనుష్యులు ధన్యులు. దేవుని బలము చేత ఈరోజు మనము బలపరచబడి ప్రభు కొరకై సాక్షులముగా, కృతజ్ఞులముగా మనము బ్రతకాలని దేవుని వాక్యము చెప్పుచున్నది. ఎందుకు? మన ప్రభు అయిన యేసుకు మాత్రమే
మాత్రమే కృతజ్ఞులమై ఉండాలి అనేటువంటి మాటను మనము గమనించినట్లయితే రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో చూచినట్లయితే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి అపవిత్రులమైన మనలను, అక్రమస్తులమైన మనలను, పాపులమైనటువంటి మనలను ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ప్రేమించి నీ కొరకు నా కొరకు ఆ కలువరి శిలువలో తన ప్రాణమును పెట్టి ఇదిగో ఈరోజు మనలను సజీవులుగా చేసి ఉన్నాడు. ఈ లోకమంతా మనల్ని నిందించింది, ఈ లోకమంతా మనలను వెలివేసింది, ఈ లోకమంతా మనలను దూషించింది. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనపై జాలిపడి మన పాపములను క్షమించి మన దోషములను తుడిచివేసి మనలను నీతిమంతులుగా మార్చి ఉన్నాడు. కాబట్టే మన ప్రభు అయిన యేసుకు మనము కృతజ్ఞులమై ఉండాలి. ఈ లోకములో ఎవరికి మనము కృతజ్ఞులుగా ఉండకపోయినప్పటికీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి మాత్రమే మనము కృతజ్ఞులమై ఉండాలని దేవుని సేవకునిగా నేను మీకు మనవి చేస్తున్నా. ఒకవేళ మీరు అనొచ్చు, అయ్యా మనల్ని కనిన తల్లిదండ్రులకు మనము కృతజ్ఞులమై ఉండాలి. అవును, నిజమే. తల్లిదండ్రుల పట్ల కూడా మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ తల్లిదండ్రులు మన పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నారా? ఈరోజు తల్లిదండ్రులు చేసిన అన్యాయం, తల్లిదండ్రులు చూపించినటువంటి పక్షపాతం పిల్లల మధ్య ప్రేమలను పోగొట్టింది, పిల్లల మధ్య భేదాభిప్రాయాలను తీసుకొచ్చింది. పెద్దోడికి ఒక రకంగా, చిన్నోడికి ఒక రకంగా, ఆడపిల్లకు ఒక రకంగా, మగపిల్లోడికి ఒక రకంగా వ్యత్యాసాలు చూపించిన తల్లిదండ్రులు ఈరోజు అట్టి కృతజ్ఞతను కోల్పోతున్నారని నేను దేవుని సేవకునిగా తెలియపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే వారు పక్షపాతము లేని వారైతే వారు తమ పిల్లల పట్ల ఒక మంచి ప్రేమను, దయను కలిగి ఉన్నట్లయితే పిల్లలు ఎప్పటికీ తల్లిదండ్రులకు కృతజ్ఞులై ఉంటారని దేవుని సేవకునిగా మనవి చేస్తూ ఉన్నాను. అందుకే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని చెప్పి ఆయన పక్షపాతము లేకుండా పెద్దలనేమి, పిల్లలనేమి, ధనవంతులనేమి, దరిద్రులనేమి ఏకరీతిగా ప్రేమించాడు. అందరి కొరకు తన ప్రాణం పెట్టి ప్రతి ఒక్కరిని నీతిమంతులుగా మార్చి ఉన్నాడు. అందుకే మనము ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి మనము ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి. అలాగే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో చూచినట్లయితే అక్కడ ఒక వాక్య భాగాన్ని మనము చూడవచ్చు. కొరింథీయులకు రాసినటువంటి 1 పత్రిక 15వ అధ్యాయము 57వ వచనములో మనము దేవుని వాక్యాన్ని చదివినట్లయితే, మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవునికి స్తోత్రము చెప్పండి, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా ఈరోజు దేవుడు మనకు జయమిచ్చి ఉన్నాడు. ఓడిపోనివ్వలేదు, తల దించుకొనివ్వలేదు.
ఎక్కడ కూడా అవమానానికి గురి కానీయలేదు. జయమిచ్చాడు, ఆనందమిచ్చాడు, ఐశ్వర్యమిచ్చాడు, ఆశీర్వాదమిచ్చాడు. అందరి ఎదుట ఒక జయోత్సాహముతో దేవుడు బలపరిచి ఉన్నాడు. మనకు ఈ లోకములో జయముని ఇవ్వగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఇంకా మనుషులు మనలను పాడు చేయువారు, మనుషులు మనలను రెచ్చగొట్టువారు, మనుషులు మనలను తప్పు త్రోవ పట్టించేవారే కానీ మన జీవితంలో జయమును చూచేవారు కాదు, మన జీవితంలో ఆనందమునిచ్చేవారు కారు. అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తుకే మనం ఏమై ఉండాలంటే కృతజ్ఞులమై ఉండాలి. ఎందుకంటే ఆయన మనలను నీతిమంతులుగా మార్చాడు. అలాగే జయకరమైన జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని, సంతోషకరమైన పరిస్థితులను దేవుడు యేసుక్రీస్తు మూలముగా మనకు దయచేసి ఉన్నాడు. కాబట్టి మనము ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞులమై ఉండాలి. అలాగే చూచినట్లయితే ఎందుకు మనము కృతజ్ఞులమై ఉండాలి అంటే, మరి 72వ కీర్తనలో ఒక వాక్య భాగాన్ని చూచినట్లయితే, ఆయన మన పట్ల ఆశ్చర్య కార్యములు జరిగించి ఉన్నాడు. 72వ కీర్తన 18, 19 వచనాలు చూచినట్లయితే, దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన మహిమ గల నామము నిమిత్తము స్తుతింపబడును గాక, సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేశాడు. నీ పట్ల, నా పట్ల ఎవ్వరు చూపించలేని ప్రేమ చూపించాడు. ఎవ్వరు చెయ్యలేని గొప్ప ఆశ్చర్య కార్యములు జరిగించాడు. మరణమును తప్పించాడు, ప్రమాదముల నుండి విడిపించాడు. అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన తోడుగా ఉండి ఏ తెగులు సమీపించకుండా ఆయన రక్త ప్రోక్షణ, ఆయన సంరక్షణ మనలను భద్రపరిచి ఉన్నది. కాబట్టి ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి, ఆయనకు మనము కృతజ్ఞులమై ఉండాలి. అలాగే నిర్గమాకాండ 15వ అధ్యాయం 11వ వచనములో చూచినట్లయితే, ఆయన నీ పక్షాన నా పక్షాన అద్భుతములు చేయువాడు. అద్భుతమైన కార్యములు జరిగించిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే మనము ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనము మన జీవిత కాలమంతా ఆయనకు మనము కృతజ్ఞులమై ఉండాలి. ఆఖరిగా చూచినట్లయితే కీర్తన 77వ కీర్తన 14వ వచనములో ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో నుంచి 77వ కీర్తన 14వ వచనము, ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. జనములలో నీ శక్తిని ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. దేవుడు నీ కొరకు, నా కొరకు ప్రత్యక్షం అవడమే కాకుండా ఆయన శక్తిని మనకు దయచేసి ఉన్నాడు. అందుకే నా శక్తి మరి పరిపూర్ణమగుచున్నది అంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తి చేత మనల్ని బలపరిచి ఈ లోకములో ఒక బలమైనటువంటి సాధనములుగా, సాక్షులుగా దేవుడు మనలను ఉంచి ఉన్నాడు. కనుక నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను అనేటువంటి ఒక చక్కని జీవితాన్ని మనము కలిగి ప్రభు అయిన యేసుక్రీస్తులో ముందుకు సాగిపోదాం. ఈ సంవత్సరమంతా దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి సంరక్షించి పోషించి చక్కని ఆరోగ్యమునిచ్చిన ఆ దేవునికి మనము కృతజ్ఞులమై జీవించాలని దేవుని సేవకునికి తెలియపరుస్తూ దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.